పిఠాపురం మండలం విరవాడలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య కేకలు వేయడంతో నిందితుడు ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పిఠాపురం సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన సిద్ధాంతపు అప్పారావు అనే వ్యక్తి తన భార్య 2 పిల్లలతో కలిసి 4.5 ఏళ్లుగా విరవాడలోని ఒక ఇటుకల బట్టిలో పనిచేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. అయితే అప్పారావుకు అతని స్నేహితునికి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగిందని, గొడవ అనంతరం అప్పారావు నిద్రిస్తుండగా తెల్లవారుజామున కత్తితో దాడి చేశాడని, అప్పారావు భార్య చూసి కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడని తెలిపారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఠాపురం రూరల్ ఎస్ఐ గుణశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ గొడవ పడ్డప్పుడు ఒక ఆయుధం తీసుకుని ఎవరైతే ఈ సిద్ధార్థ అప్పారావుని నరకటం, పారిపోయేటప్పుడు ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తి పారిపోయాడు అన్నట్టుగా ఆ పక్కన ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పడం జరిగింది. దీని మీద మన పిఠాపురం రూరల్ ఎస్ఐ గారు, వాళ్ళ స్టాఫ్, మేమందరం కూడా వచ్చి కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. ఒక వ్యక్తి మీద అయితే మాకు అనుమానం ఉన్నది. ఆ వ్యక్తి అవునా కాదా అనేటువంటిది దర్యాప్తులో తేలుతుంది అన్నమాట. ఉద్దాయి అనేటువంటి వాడు ఒకళ్ళ మీద అనుమానం ఉన్నది. ఇంకా ఎవరినైతే కనుక తీసుకోలేదు. ఆ దర్యాప్తులో తేలుతుంది. అతను ఎప్పుడు వచ్చాడో చూడలేదండి. మేము టపమని సౌండ్ వినిపించింది అంతేనండి. ఆ సౌండ్కి లేసేవండి. లేచి ఏటని చూస్తే దోగి నరికేస్తున్నాడని కత్తించుకొని నరికేస్తుంటే బాబాయ్ పనికి వచ్చాడు మాతోని. చెందుతండి అమ్మమండి. ఏమో అండి బాబాయ్, ఒకసారి గొడవాడుకున్నారు అంతేనండి. మామూలు పని కోసమండి. ఒకసారి గొడవాడుకున్నారు. మొన్న వచ్చాడండి 10 రోజుల క్రితం. వచ్చాక ఉండి ఇక్కడ మాట్లాడేసి వెళ్ళిపోయాడండి అంతేనండి. మరి తర్వాత ఇంకా ఏ టైం అప్పుడు వచ్చాడు మాకు తెలియదండి. ఇంకా పడుకున్నామని పనికి వెళ్ళి వచ్చేసి అంతేనండి. ఇంకా